హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎం మ్యాథ్స్ క్లాస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. టెట్ని రాయబోయే అభ్యర్థుల కోసం, ముఖ్యంగా మొదటిసారి టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మరి టెట్లో ఉన్నటువంటి 150 మార్కుల పేపర్లో గణితానికి సంబంధించినవి 30 మార్కులు ఉంటాయి. అందులో కంటెంట్ 24 మార్క్స్ ఉంటుంది. మరి ఆ కంటెంట్లో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క కాఠిన్యత ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలపైన మీకు పూర్తిగా అవగాహన కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి దానికోసం నేను 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్ పరీక్షలో క్వశ్చన్స్ తీసి వాటిని సాధించి మీకు వీటిపైన పూర్తి అవగాహన కల్పిస్తాను. దానికి ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ us స్టార్ట్. టీఎస్ టెట్ జూలై 2017 సంవత్సరంలో నిర్వహించినటువంటి పరీక్షలో పేపర్ 1కు సంబంధించింది ఇది. ఇందులో మొత్తం 24 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 24 క్వశ్చన్ కాంటెంట్కు సంబంధించినవి. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క క్వశ్చన్ని మనం సాధించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ సంఖ్యను 3,21,727కు కలిపిన వచ్చిన సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ సంఖ్యకు ఇవ్వబడినటువంటి ఈ సంఖ్యకు ఏ సంఖ్య కలిపితే ఆ సంఖ్య వచ్చిన సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మీరు వెంటనే ఇక్కడ భాగించబడుతుంది, భాగారం అనేటటువంటి కాన్సెప్ట్నకు వెళ్ళి దీన్ని భాగారం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు చాలా సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీనికోసం మీకు ముఖ్యంగా 3 యొక్క భాజనీయత సూత్రం పైన అవగాహన కనుక ఉన్నట్లయితే దీన్ని చాలా సులభంగా సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 3 యొక్క భాజనీయత నియమం ఏమిటి? ఒక సంఖ్యలోని అంకెల మొత్తం గనక 3చే నిశ్శేషంగా భాగించబడినట్లయితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భావించబడుతుంది. అంటే ఈ ఇవ్వబడినటువంటి సంఖ్యలోని అంకెల యొక్క అంకమూలం గనక 3 లేదా 6 లేదా 9 గనక అయినట్లయితే ఖచ్చితంగా ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భావించబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడినటువంటి సంఖ్య యొక్క అంకమూలం కనుక్కుందాం. అంకమూలం అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ సంఖ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంకెని ఇట్లా కలిపితే 3 + 2 + 1 + 7 + 2 + 7 ఈజ్ ఈక్వల్ 3కు 2 కలిపితే 5, 5ను 1 6, 6ను 7 13, 13ను 2 15, 15కు 7 కలిపినట్లయితే 22. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 22 వచ్చింది కదా. 22ను మళ్ళీ 2 + 2 చేస్తే 4 వచ్చింది. అంటే ఈ ఇవ్వబడినటువంటి సంఖ్య యొక్క అంకమూలం ఎంతైంది? 4 అయింది. మరి 3చే భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క అంకమూలం ఎంత కావాలి? 3 లేదా 6 లేదా 9. సో ఇది 3 కంటే పెద్ద సంఖ్య 4 ఉంది. మరి 4కు ఎంత కలిపితే 6 వస్తుంది? 2 కలిపితే. సో 4కు కనుక 2 కలిపినట్లయితే అప్పుడు దీని యొక్క మొత్తం అనేది 6 అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ సంఖ్య అనేది 3చే నిశ్శేషంగా భావించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం కలపవలసిన సంఖ్య ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో కాబట్టి మీకు అంకెల యొక్క భాజనీయత నియమాలపైన, సంఖ్యల యొక్క భాజనీయత నియమాలపైన మీకు పూర్తిగా అవగాహన ఉన్నట్లయితే దీన్ని చాలా సులభంగా సాధించవచ్చు. ఓకే, ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. 35 స్క్వేర్ మరియు 36 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. ఓకే, పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 35 స్క్వేర్కు 36 స్క్వేర్కు మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? మరి దీనికోసం ముందు 35 యొక్క వర్గం కనుక్కోవాల్సి ఉంటుంది. 35 యొక్క వర్గం కనుక్కోవాలంటే ఓకే 35 × 35 చేయాలి. ఓకే, ఎప్పుడైనా ఒకట్ల స్థానంలో 5 5 కనుక ఉన్నట్లయితే వాటి యొక్క అంటే 25 కానీ 25 × 25, 35 × 35 ఇలాంటి కనుక సంఖ్యలు ఉన్నట్లయితే వాటి యొక్క లబ్ధం కనుక్కోవడం చాలా సులభంగా మనం చేయొచ్చు. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3కు 1 కలపండి. 3కు 1 కలిపితే 4 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 × 4 చేయండి.
3 4 ఎంత 12, కాబట్టి ఇక్కడ 12 రాయండి. తర్వాత ఇక్కడ ఈ రెండింటి గురించండి. 3 5 5 25, అంటే ఇక్కడ 35 కనుక ఉన్నట్లయితే 3 కనుక ఉన్నట్లయితే 3కు 1 కలపండి 4 అవుతుంది. ఆ 3 4 12 ఇక్కడ 3 × 4 12, సో 5 × 5 25. అంటే సులభంగా గుణకారం చేయకుండానే సులభంగా 35 యొక్క వర్గం కనుక్కుందాం. ఎంత అయింది ఫ్రెండ్స్? 1225 35. మరి ఇప్పుడు 36 యొక్క వర్గం కనుక్కుందాం. 36 × 36 6 6 36, 6 3 18 21, 3 6 18, 3 3 9 9 1 10. సో 6 1 8 9 2 1. సో ఇది ఎంతైంది? 1296. ఇప్పుడు 1225కు మరియు 1296కు మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయనేది మనం కనుక్కోవాలి. దానికోసం ఈ 1296 నుండి 1225ను తీసేయండి. ఓకే, 6 నుండి 5 తీసేస్తే 1, 9 నుండి 2 తీసేస్తే 7. సో మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 71 వచ్చింది. కానీ ఇక్కడ 71 సంఖ్యలు ఉండవు. ఎందుకంటే ఉదాహరణకు గమనిద్దాం. సపోజ్ 4కు 6కు మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? 4కు 6కు ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? కేవలం ఒకే సంఖ్య వస్తుంది, ఒకే పూర్ణ సంఖ్య ఉంటుంది. మరి ఇక్కడ 6 నుండి 4 తీసేస్తాం అనుకోండి. 6 నుండి 4 తీసేస్తే మనకు 2 వచ్చింది. కావున మరి 6కు 4కు 2 పూర్ణ సంఖ్యలు ఉంటాయి, వీటి మధ్యలో ఉండవు. ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటాయి. ఆ 1 అనేది ఎలా వస్తుంది? మళ్ళీ ఈ 2 నుండి 1 తీసేస్తే 1. కాబట్టి 4కు 6కు మధ్య కేవలము ఒకే ఒక పూర్ణ సంఖ్య ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఇందులో మైనస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 సంఖ్యల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? ఇప్పుడు తీసేస్తే మనకు 71 వచ్చింది. ఈ 71లో నుండి కూడా మళ్ళీ 1 తీసేయండి. ఈక్వల్ ఎంత వస్తుంది? 70. సో ఈ 35 యొక్క వర్గం అంటే 35 స్క్వేర్ మరియు 36 స్క్వేర్ల మధ్య మొత్తం ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? 70 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి 4వ ఆప్షన్ ఇస్ ఏ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ గమనిద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏముందంటే, క్రింది వానిలో పైథాగోరియన్ త్రికము కానిది ఏది? ఓకే, ముందుగా పైథాగోరియన్ త్రికాల పైన మీకు అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. మరి పైథాగోరియన్ త్రికాలంటే ఏవైనా 2 సంఖ్యల యొక్క వర్గాల మొత్తము 3వ సంఖ్య యొక్క వర్గానికి సమానం కావాలి. ఓకే, అలాంటి వాటిని ఏమంటారంటే పైథాగోరియన్ త్రికాలు అంటారు. అంటే మనకు పైథాగరస్ థీరం తెలుసు. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఏదైనా ఒక త్రిభుజంలో భుజాల మీది వర్గాల మొత్తము కర్ణం యొక్క వర్గానికి సమానం అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ పైథాగోరియన్ త్రికాలు. ఇక్కడ పైథాగోరియన్ త్రికాలను కూడా మనం చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగంటే ఇక్కడ మనం n = 3, 5, 7 అనేటటువంటి ప్రధాన సంఖ్యలు అనుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా n = 3 తీసుకోండి. n = 3 తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే n స్క్వేర్ చేయండి. n స్క్వేర్ అంటే ఇక్కడ n = 3 అయితే n స్క్వేర్ = 3 స్క్వేర్ ఎంత? 9 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే n స్క్వేర్ + 1/2 n స్క్వేర్ - 1/2. ఓకే, ఇప్పుడు ఇలా చేయండి. ఇప్పుడు మనం n = 3 తీసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ 3. నెక్స్ట్ n స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 9 + 1/2. తర్వాత n స్క్వేర్ అంటే మళ్ళీ ఇంత 9 - 1/2. సో 9 + 1 అంటే 10/2, 9 - 1 అంటే 8/2, 10/2 అంటే 5, 8/2 అంటే 4. సో ఇక్కడ మనం n = 3 తీసుకున్నాం. కావున తర్వాత ఈ త్రికాలకు సంబంధించినటువంటి సంఖ్య ఏమవుతుందంటే 1 4, నెక్స్ట్ 5. ఓకే, సో 3 4 5 అనేది ఒక పైథాగోరియన్ త్రికము అవుతుంది. ఎందుకంటే 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఓకే, 9కి 16 కలిపితే 25కి సమానం అవుతుంది. కాబట్టి ఇది పైథాగోరియన్ త్రికం అవుతుంది. సో మనకు ఒక పైథాగోరియన్ త్రికము ఒకటి వచ్చింది. మరి తర్వాత నెక్స్ట్ ఇంకొక పైథాగోరియన్ త్రికం రావాలంటే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్. ఏం చేస్తారంటే ఇప్పుడు n = ఈ 3 తీసుకున్నాం కదా. ఇప్పుడు n = 5 తీసుకోండి. n = 5 తీసుకొని మళ్ళీ n స్క్వేర్ చేయండి. n స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ n స్క్వేర్ + 1/2, n స్క్వేర్ - 1/2 అంటే 25 + 1/2, 25 - 1/2. సో ఇక్కడ 26/2, 24/2. సో
సో 26/2 అంటే 13, 24/2 అంటే 12. సో మనకు ఇంకొక పైథాగోరియన్ త్రికం వచ్చింది. సెకండ్ పైథాగోరియన్ త్రికం n ఎంత అనుకున్నాం 5. సో తర్వాత నెక్స్ట్ 12, 13. అంటే పైథాగోరియన్ త్రికాలని బట్టి పట్టడం కాకుండా జస్ట్ ఈ n 3, 5, 7లను గుర్తుపెట్టుకొని తర్వాత n² + 1, n² - 1/2 ఈ రకంగా చేసినట్లయితే మనకు పైథాగోరియన్ త్రికాలన్నిటి వస్తాయి. తర్వాత మూడవ పైథాగోరియన్ త్రికం మనం అనుకోవాలి. ఇప్పుడు n 5 అనుకున్నాం. ఇప్పుడు n నెక్స్ట్ 7 అనుకోండి. n 7 అనుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఓకే ఒకసారి n² ఇప్పుడు n² ఎంత అవుతుంది? n² 49. సో 49 + 1/2 49 - 1/2 49 + 1/2 అంటే 50/2. ఇక్కడ 48/2 50/2 అంటే 25 48/2 అంటే 24. సో మనకు మూడవ త్రికం వచ్చింది. n ఎంత అనుకున్నాం 7. సో తర్వాత నెక్స్ట్ సంఖ్య 24, తర్వాత సంఖ్య 25. ఇది ఒక త్రికం. సో ఈ రకంగా ఈ 3 త్రికాలు వచ్చిన తర్వాత ఇంకా మనం అదనంగా త్రికాలు చాలా సులభంగా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మనం 3, 4, 5 అనుకున్నాం. ఈ 3, 4, 5లు ఉన్నాయి కదా, వీటిని అన్ని సంఖ్యల్ని కూడా 2తో మల్టిప్లై చేయండి. ఓకే 3 2 6, 4 2 8, 5 2 10. ఓకే ఇంకోసారి నెక్స్ట్ 3తోని మల్టిప్లై చేయండి. 3 ముల్ల 9, 4 ముల్ల 12, 5 ముల్ల 15. ఇవన్నీ కూడా ఏమవుతాయి? పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. ఇలా మనం నెక్స్ట్ ఇంకోసారి 4తోని 3 4 12, 4 4 16, 5 4 20. ఓకే ఈ రకంగా మనకు కావలసినటువంటి అన్ని త్రికాలను కూడా మనం ఈ రకంగా రాసుకోవచ్చు. అదేవిధంగా 5, 12, 13ను తీసుకొని కూడా ఈ రకంగా వివిధ సంఖ్యలతోని గుణిస్తే మనకు ఇంకా త్రికాలు వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి త్రికాలు గమనించండి. ఇక్కడ మనం చాలా త్రికాలు రాసినాం. 6, 8, 12 ఓకే కానీ మనకు 6, 8, 10 వచ్చింది. సో మనకు ఆల్రెడీ ఆన్సర్ దొరికిపోయింది ఫ్రెండ్స్. ఈ 6, 8, 10 ఉండాలి కానీ ఇక్కడ 6, 8, 12 ఉంది కాబట్టి ఇది పైథాగోరియన్ త్రికము కాదు. సో ఆన్సర్ మనకు దొరికేసింది. ఎందుకంటే ఇక్కడ 5, 12, 13 పైథాగోరియన్ త్రికం అయింది. అలాగే 6, 8, 10 6, 8, 10 ఇగో చూడండి ఇక్కడ ఇది పైథాగోరియన్ త్రికం అయింది. నెక్స్ట్ 7, 24, 25 ఓకే 7, 24, 25 కూడా త్రికము అయింది. కానీ 6, 8, 10 త్రికం అవుతుంది కానీ 6, 8, 12 అనేది త్రికము కాదు. సో ఈ రకంగా పైథాగోరియన్ త్రికాలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు 4th క్వశ్చన్ గమనిద్దాం. 4th క్వశ్చన్ సాధించడం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇచ్చినటువంటి ప్రశ్నను క్షుణ్ణంగా చదవండి. చదివి దానికి కావలసినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా పూర్తిగా ఏ కాన్సెప్ట్తోని మనం చాలా సులభంగా సాధించవచ్చు ఆలోచించండి. ఇక్కడ 4th క్వశ్చన్ వచ్చేసరికి ఇది చాలా సులభమైన ప్రశ్ననే. ఓకే 32.75 సెంటీమీటర్ పొడవు గల ఒక గాజు కడ్డీ విరిగి 3 ముక్కలైంది. ఓకే గాజు కడ్డీ ఉంది, దాని యొక్క మొత్తం పొడవు గాజు కడ్డీ మొత్తం పొడవు ఎంత ఇచ్చాడంటే మొత్తం పొడవు ఈజ్ ఈక్వల్ 32.75 సెంటీమీటర్లు. ఓకే ఇది మొత్తం పొడవు ఉంది. ఇది విరిగి 3 ముక్కలైంది. 2 ముక్కల యొక్క పొడవులు ఓకే 2 ముక్కల యొక్క పొడవులు ఇచ్చాడు. అంటే ఒకటవ ముక్క పొడవు ఈజ్ ఈక్వల్ 7.05 సెంటీమీటర్స్. అలాగే రెండవ ముక్క పొడవు ఈజ్ ఈక్వల్ 12.325 సెంటీమీటర్. అయితే ఇక్కడ ఏమన్నాడంటే అయినా మూడవ ముక్క పొడవు ఎంత? మూడవ ముక్క పొడవు ఎంత కనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది గాజు ఇది మొత్తం కడ్డీ అనుకుందాం, ఇనుప కడ్డీ. దీని యొక్క మొత్తం పొడవు ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ లెంత్ దీనిది ఓకే 32.75 సెంటీమీటర్స్ ఉంది. దీనిని 3 ముక్కలుగా చేశారు. ఒకటవ ముక్క దీని యొక్క పొడవు ఇక్కడ నుండి ఇక్కడ దాకా 7.05. తర్వాత రెండవ ముక్క ఉంది కదా దీని యొక్క పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి 12.325. అయితే మనకు కావాల్సింది ఈ ముక్క పొడవు ఎంత? ఓకే దీని యొక్క మొత్తం పొడవులో నుండి ఈ రెండు యొక్క పొడవు ఈ ముక్కల పొడవుల మొత్తం కనుక తీసేసినట్లయితే మనకు మూడవ ముక్క పొడవు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ముందు ఈ ఇవ్వబడినటువంటి రెండు ముక్కల పొడవుల మొత్తం కనుక్కోవాలి. సో మరి ఇవి దశాంశ సంఖ్యలు. ఈ దశాంశ సంఖ్యల యొక్క కూడిక తీసివేతల పైన మీకు మంచి అవగాహన ఉన్నట్లయితే వీటిని సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు ఈ రెండు ముక్కల యొక్క పొడవుల మొత్తం కనుక్కుందాం. సో 7.05 ప్లస్ ఓకే 12.325 ఇలా రాసేటప్పుడు ఒకటి గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైనా దశాంశాల కింద దశాంశాలు, శతాంశాల కింద శతాంశాలు, సహస్రాంశాల కింద సహస్రాంశాలు, ఒకట్ల కింద ఒకట్లు, ఇది ఏవైతే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించిన స్థానాల కిందనే ఈ అంకెలు రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు దశాంశాలు ఇచ్చాడు, శతాంశాలు ఇచ్చాడు, కానీ సహస్రాంశాలు లేవు. కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే పాయింట్ తర్వాత మనం సున్నాలు పెట్టుకున్న చివర్లో వాటి యొక్క విలువ, సంఖ్య యొక్క విలువ మారదు. సో ఇప్పుడు ఈ రెండింటి కలుపుదాం. ఓకే 0 5 5 5కు 2 కలిపితే 7, 0కు 3 కలిపితే 3, 7 2 9 మరియు 1. ఓకే ఈ రెండు ముక్కల పొడవుల మొత్తం 19.375 సెంటీమీటర్. ఓకే ఇప్పుడు మొత్తం పొడవు ఎంత వచ్చింది? మొత్తం పొడవులో నుండి ఈ రెండింటి యొక్క మొత్తాన్ని తీసేద్దాం. సో మొత్తం పొడవు ఎంత? 32.75 నుండి ఎంత తీసేయాలి? 19.375ను తీసేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఏమీ లేదు కాబట్టి దీనికి సూటికి ఇక్కడ 0 పెట్టుకొని తీసివేత చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 10 నుండి 5 తీసేస్తే 5, ఇక్కడ 4 ఉంటే 14 నుండి 7 తీసేసినట్లయితే మనకు 7 వస్తుంది. ఇక్కడ 6 ఉంటుంది, 6 నుండి 3 తీసేస్తే 3. సో ఇక్కడ వచ్చేసరికి 2 నుండి 9 పోదు కాబట్టి ఓకే అప్పు తెచ్చుకున్నట్లయితే 12, 12 నుండి 9 తీసేస్తే 3 వస్తుంది. సో ఇక్కడ 2 ఉంటుంది, 2 నుండి 1 తీసేస్తే 1. సో కావలసినటువంటి మూడవ ముక్క పొడవు ఎంత అవుతుంది? 19.375. ఇది ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇది 4th ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ 13.375. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక ప్రశ్నని చూద్దాం. 5వ క్వశ్చన్. ఓకే 5వ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక సంఖ్య ఇవ్వబడింది. ఓకే దీనిని సూక్ష్మీకరించి దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. ఓకే ఇక్కడ రాసిన చూడండి క్వశ్చన్ మొత్తాన్ని. 124 మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఇంకొక బ్రాకెట్ ఉంది. దీనిని బాడ్ మ్యాథ్స్ ప్రకారం సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. 48 డివైడెడ్ బై 6. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ 4 into 3 minus of minus 6. okay bracket close, flower bracket close, next square bracket close. ఓకే దీని యొక్క ఆన్సర్ కనుక్కోవాలి. మరి దీని యొక్క ఆన్సర్ కనుక్కోవాలంటే దీన్ని బాడ్ మ్యాథ్స్ ప్రకారం దీనిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బాడ్ మ్యాథ్స్ అంటే మీకు తెలుసు. బాడ్ మ్యాథ్స్ యొక్క ఫుల్ ఫామ్ బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్ అంటే ఇంటూ చేయాలి, డి అంటే డివిజన్ అంటే భాగారం చేయాలి, ఎం అంటే మల్టిప్లికేషన్ గుణకారం చేయాలి, ఏ అంటే అడిషన్, తర్వాత ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే వీటిని వరుస క్రమంలో మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఇందులో చేయాల్సింది ఏంటిది? బ్రాకెట్ ఆఫ్. బ్రాకెట్ ఆఫ్ అంటే ముందుగా ఎక్కడ ఉంది బ్రాకెట్? ఇక్కడ ఉంది. సో 124 మైనస్ బ్రాకెట్ 48 డివైడెడ్ బై 6 ప్లస్ 4 ఇంటూ 3. ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్న దానిని ముందు సూక్ష్మీకరించాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. సో మనకు ఈ బ్రాకెట్ యొక్క అవసరం లేదు ఇప్పుడు. సో మనం దీనికి బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓకే ఈ బ్రాకెట్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లాస్ట్ బ్రాకెట్ పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత బ్రాకెట్ యొక్క ఆపరేషన్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? బ్రాకెట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్. డివిజన్ అంటే డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో డివిజన్ని తర్వాత చేయాలి. 124 ఓకే 48ని 6 తోని డివైడ్ చేస్తే ఓకే 48ని 6 తోని భాగారం చేయండి. ఓకే 6 8 48. ఓకే సో 48ని 6 తోని డివిజన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత? 8 వచ్చింది. 8. సో ఇక్కడ దీని యొక్క 48ని 6 తోని భాగారం చేస్తే 8 మనకు భాగఫలం వచ్చింది. సో 8 రాయండి ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 6. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు
డివిజన్ అయిపోయింది. డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఎక్కడ మల్టిప్లికేషన్ ఉంది? ఈ రెండు సంఖ్యల మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ. సో 124 ఓకే 8 ప్లస్ 4 మూల 12 ప్లస్ 6 ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 124 మైనస్ ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? మల్టిప్లికేషన్ అయిపోయింది, ఇప్పుడు అడిషన్ చేయండి. ఓకే, అడిషన్ చేసినట్ల తర్వాత వీటిని యాడ్ చేయండి. 8 ప్లస్ 12 20, 20 ప్లస్ 6 26. ఓకే, 124 నుండి 26 కనుక మైనస్ చేసినట్లయితే ఓకే 14 మైనస్ 6 అంటే 8, ఇక్కడ 11 మైనస్ 2 అంటే 9. సో ఆన్సర్ ఈస్ 98 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా మిగతా క్వశ్చన్స్ని కూడా ఎలా సాధించాలో తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.